ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో జడశక్తి మంత్రం గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు జడాత్మిక. జడశక్తి వేరు, జడాత్మిక వేరు కాదు. రెండు మంత్రాలకు సంబంధించినటువంటి శక్తి ఒక్కటే. జడాత్మిక 4 బీజ మంత్రాలు కలిగినటువంటి ఈ మంత్రంలో జడము అంటే కనపడు దృశ్యమును అర్థం. జడ పదార్థాలంటే పర్వతాలు, జలపాతాలు, సముద్రాలు, కొండలు, నదీనదాలు, ప్రకృతిలో ఏదేది దృశ్యాలున్నాయో మనం చూసే ఈ దృశ్యాలన్నిటినీ కదలనటువంటి స్థావరాలు అంటాం, జడ పదార్థాలు అంటాం. సకల జీవుల యందు ఆత్మస్వరూపిణిగా ప్రకాశించుచున్నటువంటిది కనుక దేవికి జడాత్మిక అన్నటువంటి నామం కలుగుతున్నది. భౌతికమైనటువంటి మన శరీరాన్ని విమర్శాంశ అంటాము. ఇది జడస్వరూపమైనటువంటిది. మన లోపల ఉన్నటువంటి సత్రూపమైనటువంటిది, చిద్రూపమైనటువంటిది, మనం ఎన్నడూ ఊహించినటువంటి ఆనందరూపంగా ఉన్నటువంటిది. ఆ సచ్చిత్ ఆనందమే ప్రకాశాంశ. ఈ ప్రకాశాంశయే పరబ్రహ్మ స్వరూపాలు. జడమునందు తాను ప్రకాశిస్తున్నది, వాటికి శక్తిని ప్రసాదిస్తున్నది కనుక లోకజననికి జడాత్మిక అన్నటువంటి నామం కలిగినటువంటిది. అమృతాత్మ స్వరూపులారా, ఈ సమస్త ప్రపంచం జాయతే గచ్చతే ఇది జగత్తు. జాయతే వస్తూ ఉన్నది, గచ్చతే వెళ్ళిపోతూ ఉన్నది. ఏదైనా ఒక వృక్షం కొన్ని వందల సంవత్సరాలు అలా జీవిస్తుంది, ఆ తర్వాత మరణిస్తుంది. మానవులు కొన్ని సంవత్సరాలు జీవించి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది అలాగ వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రకృతిలో చాలా వస్తువులు మనం అలాగే చూస్తూ ఉన్నాం. చాలా స్వరూపాలను అలాగే మనం చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద కొండలు క్రమంగా కరిగిపోయి అవి సాధారణంగా మామూలుగా పీఠభూమిలాగా అయిపోతున్నాయి. మార్పు చెందుతూ ఉంది ప్రపంచం నిరంతరం. గచ్చతే, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. మధ్యలో మాత్రం ఈ చిన్న నాటకంలో చాలా తాదాత్మ్యాన్ని కలిగిస్తూ ఉన్నది. ఈ తాదాత్మ్యం, ఈ నాటకం, దీన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి పుణ్యపురుషులు ఇందులో లీనం కాకుండా పరబ్రహ్మం సచ్చిత్ ఆనందం అనేటువంటి ఆ ప్రకాశాంశ యందు లీనమవుతూ ఉన్నారు. దీన్నే ఆధ్యాత్మిక జ్ఞానం అని మనం చెప్పుకోవచ్చు. ఋగ్వేదం మానవులందరినీ దేవతలు కావాలి అంటూ మంగళాశాసనం చేసింది. ఎప్పుడూ జడస్వరూపులై నిరంతరం బాహ్యమైనటువంటి తాపత్రయాదులతో జీవితాన్ని గడపకుండా దివ్యత్వపు లక్షణాలను సంతరించుకొని సర్వోత్కృష్టమైనటువంటి దివ్య జ్ఞాన ధర్మమునందు ప్రకాశించాలి, దేవతా స్వరూపులు కావాలి, ప్రకాశ స్వరూపులు కావాలి అంటూ ఈ జడస్వరూపం నుంచి తనలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవాలంటూ ఋగ్వేదం మానవులకు ఒక అద్భుతమైనటువంటి మంగళాశాసనం చేసింది. సమర్థో అగ్నిస్వనీక రేవానమర్త్యేయ సదేవత వసువనిం దధాతియం సూరిరద్ధి పృచ్ఛమాన ఏతి. ఎవరైతే న్యాయార్జితమైనటువంటి ధనాన్ని సద్వినియోగం చేస్తారో వారిని ఆత్మోపాసకులు, దేవతలు అంటూ ఈ చక్కని శ్లోకం చెప్తూ మానవులందరూ దివ్య తేజస్వరూపైన దేవతలు కావాలి అంటూ వర్ణించింది.
ఇక్కడ సుందరవదనం అంటే అందంగా ఉన్న వదనం అని ఇక్కడ అర్థం కాదు. ఎప్పుడైతే నిష్కామంగా మంచి కర్మ మానవుడు చేస్తాడో అతని వదనం సుందరవదనం అవుతుందంటే తేజోమయ శరీరం వాడికి ప్రాపిస్తుంది అని ఇక్కడ అర్థం. సత్కర్మ వలన దుష్కర్మ నశించడమే కాదు, దివ్య తేజస్సు లభిస్తుంది. ఆ సుందరత్వాన్ని గురించి ఇక్కడ మాట్లాడారు. సుందరత్వం అంటే బాహ్యమైన సౌందర్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడలేదు. అంతేకాకుండా తన కష్టార్జితాన్ని సద్వినియోగం చేసేటువంటి వారు మాత్రం ఆత్మోపాసకులుగా ఇక్కడ వర్ణించారు. చాలా అద్భుతంగా ఉన్నది. సూర్యుని కిరణాలు అందరి మీద ప్రసరిస్తూ ఉంటాయి. పశుపక్షాదుల మీద, అరణ్యాల మీద, మన మీద, అన్నిటి మీద ప్రసరిస్తుంటుంది. అందరం దానివల్ల చాలా అపురూపమైనటువంటి లాభాలను పొందుతూ ఉన్నాం. అయితే ఆ సూర్యకిరణాలను కేంద్రీకరణం చేసినప్పుడు అక్కడ అగ్నిని కూడా మనం పుట్టించగలం. సర్వత్రా మన మీద ప్రసరించే సూర్యకిరణాలు అగ్ని వలె మన శరీరం మీద మంటలను కలిగించడం లేదు. కానీ ఒక అద్దాన్ని ఉంచి దాని క్రింద ఒక తెల్లని పేపర్ మనం ఉంచినప్పుడు ఆ సూర్యకిరణాల కాంతి అగ్నిని పుట్టించడానికి సమర్థవంతం అవుతుంది. పరిపక్వమైన మనస్సు చాలా విచిత్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఆ విచిత్రంగా పనిచేసే మనస్సు 3 వర్గాలుగా విభజించవచ్చు. ఒకసారి స్వామి వివేకానంద తన శిష్యులతో కలిసి పాదయాత్ర చేస్తూ దక్షిణ భారతదేశంలో ప్రయాణం చేస్తున్నారు. అక్కడ ఒక పెద్ద ఆలయ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ముగ్గురు శ్రామికులు అక్కడ పనిచేస్తున్నారు. ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగారట, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు ననని. నాకు ఇక్కడ సరిగ్గా జీతం ఇవ్వడం లేదు, నాకు సరిపోవడమే లేదు అంటూ ఆ పనిచేసే యజమాని మీద అసంతృప్తిగా చెప్తూ చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఆ చెడు అలవాట్ల వలన ఎంత ధనం వచ్చినా ఆయనకు సరిపోవడం లేదు. రెండో వ్యక్తి, నువ్వెలా ఉన్నావు అన్నప్పుడు, నేను ఇలాగా బ్రతుకుని వెళ్ళదీస్తూ ఉన్నాను, నా కర్మ ఇలాగా ఉన్నది, వెట్టి చాకిరీ చేస్తున్నాను అంటూ బాధపడుతూ చెప్పాడు. మూడో వ్యక్తి, నాకు చాలా సంతోషంగా ఉన్నది, నా ఇష్టదైవానికి ఆలయం కడుతున్నాము, అందువలన ఇటువంటి మహత్కార్యంలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. సరే, నీ జీతం మాట ఏమిటి అని అడిగారు వివేకానంద స్వామి. నాకు జీతం చాలా ఎక్కువ జీతం ఇస్తున్నారు, అందరికీ సమానంగానే ఇస్తున్నారు. నా జీతం కొంచెం ఖర్చు పెట్టుకొని ఇంకా కొంత మిగిలించి దాన్ని నేను కొంతమంది బీదవాళ్ళకి సహాయం చేస్తున్నాను. నాకంటే ఇంకా బీదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొద్దిగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటాను, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చేసే పని నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది అంటూ వ్యక్తం చేశాడు. ఇక్కడ ఈ జడాత్మిక అనేటువంటి మంత్రంలో ఈ జడస్వరూపమైనటువంటి మనస్తత్వాలు ఎలాగ మనలో పనిచేస్తాయో చూడండి. మొదటి వ్యక్తి ఆ దేవాలయాన్ని కట్టేటువంటి వారిని తిట్టడం ప్రారంభించాడు. యజమాని ఎంత ఇస్తున్నా నాకు సరిపోవడం లేదు అంటూ చాలామంది బాధపడుతూ ఉంటారు. అంటే చెడ్డలవాట్ల వల్ల కావచ్చు, అనేక రకాలైనటువంటి ఖర్చులు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలాగా తృప్తి కలగలేదు ఆ పని చేసేటువంటి మొదటి వ్యక్తికి. రెండో వ్యక్తి ఇంకా చాలా బాధపడుతున్నాడు. వెట్టి చాకిరీ అయిపోయింది, ఏం చేసినా ప్రయోజనం లేదు, ఎన్ని సంవత్సరాలు ఈ జీవితం ఇలాగ సాగిపోవాలంటూ ఇతడు బాధపడుతూ ఉన్నాడు. మూడవ వ్యక్తి మాత్రం అదే జీతం తీసుకుంటూ ఆ జీతంలో తాను కొంత తిని కొంత మిగిల్చి బీదలకు, తనకంటే నిస్సహాయంగా ఉన్నటువంటి బీదలకు సహాయం చేయడంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించాడు. అంతేకాదు, అతడు ఒక సత్కర్మ చేస్తున్నటువంటి పరమానందాన్ని అనుభవిస్తున్నాడు. తన ఇష్టదైవానికి దేవాలయం కడుతున్నాము, ఇందులో నేను నా కూలి సేవే కాకుండా ఇంకా నేను సేవను కూడా చెయ్యాలి అన్నటువంటి పవిత్ర భావన ఉన్నది.
ఇవి 3 రకాల మనస్తత్వాలను గురించి వివేకానంద స్వామి తన శిష్యులతో విశ్లేషణ చేస్తూ వెళ్ళిపోయారు. ఇది చాలా అద్భుతమైంది. మన మనస్సులు జడప్రాయంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని చిందరవందర చేసేస్తూ ఉంటాం, కష్టం కలిగిస్తూ ఉంటాం, ఎదుటివారికి మాటలతో అసంతృప్తితో బాధపడుతూ ఇలాగా మనం చేస్తూ ఉంటాం. రెండో వ్యక్తి తాను ఏదొచ్చినా సంతోషపడడం లేదు, నిత్య అసంతృప్తుడు, ఎప్పుడు సంతోషపడడు, బాధపడుతూ ఉంటాడు. ఎవరు ఏం చేయడం లేదు, దేవుడు ఏం చేయడం లేదు, మనుషులు ఏం చేయడం లేదు, కుటుంబం ఏం చేయడం లేదంటూ చేయటం లేదనేటువంటి శబ్దమే తప్ప తాను ఎదుటి వాళ్ళకి ఏం చేస్తున్నాను అన్నటువంటి భావన అక్కడ లేదు. మూడవ వ్యక్తికి ఆ జీతం కంటే కొంచెం తక్కువే ఇస్తున్నప్పటికీ అతడు సంతోషంగా ఉన్నాడు, నిత్యతృప్తుడు. జడప్రాయంగా ఉన్నటువంటి జీవితంలో ఒక చిన్న ప్రకాశం మేల్కొనింది. ఆ ప్రకాశం తృప్తి. తృప్తికి మించిన సంపద లేదు. తృప్తి లేనటువంటి వారికి ఎన్ని కోట్లు వచ్చినప్పటికీ వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉండలేరట. అందుకోసమే నిత్యతృప్తులుగా ఉన్నటువంటి వారు భగవంతునికి చాలా ప్రీతిపాత్రులు అని చెప్పబడుతూ ఉంది. జడంగా ఉన్నటువంటి జీవితంలో అమ్మ ఆత్మగా ప్రకాశించింది. అందుకే ఋగ్వేదంలో ఈ చక్కని కమనీయమైనటువంటి శ్లోకంలో భక్తుడు నిరంతరం ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. దైవం నాకు ప్రసాదించిన దాంతో నేను సంతోషంగా ఉన్నాను, నాకున్న దానిలో ఇంకా కొంతమందితో నేను ఉన్నది పంచుకుంటాను అంటూ పంచుకుంటాడు. వృధా ఖర్చులు చేయకుండా ఉన్నటువంటి దాన్నే కొంచెం మిగిలించి దానితో మంచి పనులు చేస్తూ ఉంటారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మదనమోహన మాలవ్య గారు బెనారస్ హిందూ యూనివర్సిటీ కట్టించారు. ఇదివరకు గతంలో కూడా వారి కథ మనం చెప్పుకున్నాం. చాలా కష్టపడి ఒక యజ్ఞం చేసినట్లుగా ఆ కాలంలో, అంత ప్రాచీన కాలంలో చాలా కష్టపడి ఆ యూనివర్సిటీ కోసం చాలా నిధులు సేకరించి ఒక అద్భుతమైనటువంటి బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు నిర్మించారు. ఆ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక పెద్ద ధనవంతుడు తాను మదనమోహన మాలవ్యజీ దగ్గరికి వచ్చి, మీరు మా కార్యక్రమానికి రావాలి, మా కుమార్తెకి వివాహం జరుగుతుంది అని చెప్తారు. అప్పుడు మదనమోహన మాలవ్య గారు ఈ వివాహానికి ఖచ్చితంగా నేను వస్తానంటూ వెళ్ళారు. అయితే ఆ విద్యార్థి ఆ కాలేజీలో తన దగ్గర ఉన్నటువంటి విద్యార్థి ఆ వివాహం చేసుకుంటూ ఉన్నారు. మదనమోహన మాలవ్య గారు చెప్పారు, నువ్వు కట్నం తీసుకోకు, ఆ కట్నంతో తీసుకునే ధనాన్ని మన బనారస్ హిందూ యూనివర్సిటీకి నువ్వు ఒక డొనేషన్గా ఇవ్వమని చెప్పారు. అప్పుడు ఆ విద్యార్థి మనస్ఫూర్తిగా మాలవ్య గారు చేసేటువంటి అపురూపమైనటువంటి కార్యక్రమంలో తన పాత్ర తాను ఇవ్వగలిగితే చాలా సంతోషపడతానని దాని అంతటిని కూడా ఆ కట్నం తీసుకోకుండా ఆ ధనానంతా కూడా అలాగ ఇచ్చేశారు. మదనమోహన మాలవ్య గారు చేస్తున్నటువంటి హిందూ యూనివర్సిటీని గురించి విన్నటువంటి ధనవంతుడు తను చాలా పెద్ద నిధిని ఇవ్వడమే కాకుండా తన కుమార్తెకు చాలా ఆడంబరంగా చేయాలనుకున్నటువంటి ఆ వివాహాన్ని కూడా రద్దు చేసి ఆ ధనాన్ని కూడా హిందూ యూనివర్సిటీకి ఇచ్చి ఆ ఇద్దరి యొక్క వివాహాన్ని చాలా నిరాడంబరంగా మదనమోహన మాలవ్య గారి ముందరే వివాహం చేసి ఆయన చేత ఆశీర్వదింపచేశారు. అంటే దైవత్వం, మానవులందరూ దేవతలు కావాలని ఋగ్వేదం చెప్పిందని ఇందాక ఒక చక్కని శ్లోకం చెప్పుకున్నాం. దేవత్వం మానవులకు రావాలి అంటే 2 మంచి గుణాలు కావాలి. మొట్టమొదటిది అందరినీ ప్రేమించే స్వభావం ఉండాలి. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరితో కలిసిమెలిసి ఉండగలిగేటువంటి స్వభావము, అందరి యొక్క మేలుగోరేటువంటి స్వభావము, అందరినీ ప్రేమించే స్వభావము, దయాదాక్షిణ్యాలు కలిగినటువంటి స్వభావము, ఇవన్నీ కలిసినటువంటి స్వభావం అంతరంగంలో ఉండాలి. అలాంటి స్వభావం కలిగినటువంటి వారిని వేదము
రయి అంటూ ఉంది. అంటే రయి అనేటువంటి శబ్దంలో అత్యంత పవిత్రమైనటువంటి వారు, అత్యంత పరిపూర్ణమైనటువంటి వారు, అంటే అందరి మేలు కోరేటువంటి వారు, అందరి క్షేమాన్ని కోరేవారు, మానవుల క్షేమం కోసం సత్కర్మలు ఆచరించేటువంటి మదనమోహన మాలవ్య లాంటి వారి కోసం, ఇలాంటి వారి కోసం ఈ శబ్దం వాడబడింది. రై అనే శబ్దం వేదంలో. దేవత్వాన్ని పొందేందుకు రెండవ యోగ్యత ధనాన్ని సద్వినియోగం చేయడం. ధనం ఎంత ఉన్నది మనకు అనేటువంటిది కాదు, మనం ఎంత సంపాదిస్తున్నామో మనకు వచ్చినటువంటి కష్టార్జితంలో ఖచ్చితంగా కొంత ధనాన్ని మన మంచి కార్యాలకి సద్వినియోగం చేయడము అన్నటువంటిది. ధనాన్ని సద్వినియోగం చేయడం, 10 మంది మేలు కోరడం, సహృద్భావనతో ఉండడం, అందరితో కలిసిమెలిసి జీవించడం, అందరినీ ప్రేమించడం, ధర్మజీవనాన్ని గడపడం, ఇటువంటి లక్షణాలు ఎవరైతే చేస్తారో వారి యొక్క వదనం సుందరవదనము అంటూ ఈ ఋగ్వేదీయ శ్లోకం చెప్తుంది. సుందరవదనం అంటే అర్థం ఏంటంటే తేజస్సును కలిగినటువంటి సౌందర్యం, ఆత్మ తేజస్సును పొందినటువంటిది సౌందర్యం. జడాత్మిక అన్నటువంటి మంత్రంలో జీవరాశులందరి యందు తల్లి ప్రకాశిస్తూ ఉన్నది. అయితే ఆ జీవరాశులలో ప్రకాశించే ఆ వెలుగుని, ఆ వెలుగు తాను అన్నటువంటి సత్యాన్ని తను తెలుసుకోవాలి. మూడవ యోగ్యత ఆర్తులు, అనాథలు, అనాశ్రితులు, బీదలు అలాంటి వాళ్లకు వసతులు ఇచ్చి సేవించడం దివ్యత్వానికి మరొక యోగ్యత అవుతుంది. ఇలాంటి యోగ్యతలు మనం పెంచుకుంటూ వెళ్ళగా పరంధామానికి మనం చేరుకుంటున్నాము. కేవలం తన వరకే తాను మోక్షం పొందడం కాదు, బీదలకు కూడా సహాయం చేయమంటూ ఋగ్వేదంలో ఈ చక్కని శ్లోకం చాలా కమనీయంగా మనకు తెలియజేస్తున్నది. లలితా రహస్యనామ సహస్రాలలో జడాత్మిక అన్నటువంటి మంత్రం జడ చైతన్య శక్తులన్నిటికీ మూల కారణమైనటువంటిది జగదంబ. ఆ జగదంబ యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఈ లోకంలో మనం ఎందుకు ఏ లక్ష్యం కోసం వచ్చామో తాను తెలుసుకొని మృతుడు కాకుండా అమరుడు కావాలి. శరీరం ఎప్పటికైనా మరణిస్తుంది, కానీ అతను చేసిన సత్కర్మలు శాశ్వతత్వాన్ని జీవితానికి ప్రసాదిస్తాయి. మనందరం కూడా అలాంటి సత్కర్మలు చేసే అనుగ్రహాన్ని ప్రసాదించమని జగన్మాత లలితా పరమేశ్వరి తల్లిని భక్తితో వేడుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.